ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. మంచి వేడెక్కినాక పల్లి నూనె వాడాలి. పచ్చడికి పల్లి నూనె పోసి మంచి వేడైనాక చికెన్ కడిగి జల్లి ఉప్పు పసుపు వేసి కడిగి జల్లికి వేసుకొని అది గిన్నె వేడాకి గిన్నెలు వేసేసుకోవాలి. మంచిగా దగ్గర అయ్యేదాకా చేయాలి. వాడితే మంచిగా అంటే పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఇది గానుగ నూనె వాడుతున్నాం మేము. చెప్పాలా? అలా అట్లా ఉడికించినాక మళ్ళీ కడాయి పెట్టుకొని అదంతా ఒక్కొక్క 2 స్పూన్లు వేసి ఇట్లా రీఫ్రై అయ్యేదాకా వేపుడు చేసుకొని తర్వాత కారము, ధనాల పిండి, గరం మసాలా పోపు పెట్టాలి. ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకొని వేపిన ముక్కల్ని కలుపుకోవాలి కారంలో. ఆ ముక్కల్ని ఏం చేయాలంటే అవి మళ్ళీ కారం పక్కన పోసుకొని దాంట్లో ధనాల పిండి, గరం మసాలా వేసి ఈ నూనె కొంచెం చల్లారినాక నూనె ముక్కలలో కలుపుకోవాలి. అట్లా టేస్ట్ బాగా వస్తుంది పచ్చడి. తర్వాత పిండి కలుపుకోవాలి. నూనె ముక్కలన్నీ కలిపినాక కారం మసాలా అన్నీ కలిపినాక దాంట్లో 2 నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకుని అందులో నిమ్మరసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి. మసాలా అంటే ధనాల పిండి కొట్టాను, గరం మసాలా, ధనియాల పిండి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి రెడ్గా అయినాక చేసి మంచిగా టేస్ట్ కొలత కేజీ కారానికి అర్ధపావు కారం, 2-3 స్పూన్ల ధనియాల పిండి, 1 టీ స్పూన్ గరం మసాలా, మస్తు టేస్ట్ వస్తుంది. 2 నిమ్మకాయలు ఉండాలి అంటే సూపర్. అలాగే మా తెలుగు కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.